వాళ్ళకి ప్రచారించినట్టుంటుంది. మోసా తుఫాన్ వస్తుంది అనగానే అమ్మ బయటకు వచ్చారో చచ్చారే, ఇది హెడ్డింగ్. అసలు అంటే ఒక వార్తని కానీ ఒక అంశాన్ని ఒక వీడియోని కానీ యూజ్ చేసుకోవడం కోసం ఇలాంటివి అవసరం అండి. మన బోటి వాళ్ళని వదిలేసేయండి. మామూలు ఇలాంటి అవసరం, ఇలాంటి వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు, చెప్పినా వినేవాళ్ళు లేరు. ఒక మొబైల్ పట్టుకోవడం, రవి గారు ఏదో ఇది చెప్పండి అంటాం, మీరు ఏదో చెప్తే దాంట్లోంచి మీరు ఏదో నెగిటివ్గా అంటే దాన్ని హెడ్డింగ్ అలా వస్తుందని కూడా గ్యారెంటీ లేదు. ఇప్పుడు చిరంజీవి గారు అంతటి మెగాస్టార్ వీటి గురించి ఆయన సైబర్ కంప్లైంట్ కోర్టులో కేసు కూడా ఇచ్చారంటే ఇది ఎంతవరకు ఒక చోటికి వెళ్ళిపోతుందని. అంటే సమాజానికి ఉపయోగపడే భావ ప్రకటన, విమర్శన, స్వేచ్ఛ ఇది వేరు. అది కాకుండా వ్యక్తిగత దుర్వినియోగము, తర్వాత పక్కదోవ పట్టించటము అనేది బాగా పెరిగింది. ఇంకా అందులో ఇప్పుడు ఉదాహరణకు బస్ ప్రమాదం జరిగింది, ఆ విషాదము, దాని కారణాలు, లోతుపోతలు ఇవన్నీ చేయటం వేరు. కానీ ఇంకా బస్సులు ఎక్కితే మీరు ఇంకా చచ్చిపోతారు అంటే మనుషులు బస్సులు ఎక్కరా, విమానాలు ఎక్కరా? ఇప్పుడు ఒక ప్రమాదం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా అతి సర్వత్ర వర్జయత్ అని, ఈ అతి భూతు సర్వత్ర వర్జయత్ అన్నట్టుగా ప్రతి దాన్ని కూడా ఎక్కడికో మార్చేసి ఎక్కడికో తీసుకుపోయి, దీనివల్ల ఏమవుతుందంటే విశ్వసనీయత కూడా సన్నగిలుతుంది. ఇప్పుడు మీతో నాకు ఏదైనా తేడా ఉంటే ఆ విషయంలో నేను సుబ్రహ్మణ్యంతో విభేదిస్తానని చెప్పడం వేరు. అస్సలు లేనే లేదు. ఇంక నేను అక్కడి నుంచి మొదలుపెట్టి తవ్వి ఏదేదో కథనాలు అంతు లేదు. రెండవది, ప్రజాస్వామ్యంలో భిన్న పక్షాలకు, భిన్న నాయకులకు ఎప్పుడు చోటు ఉంటుంది, అభిప్రాయాలు కూడా వేరుగా ఉంటాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మత రాజకీయాలు చేస్తున్నారని వీళ్ళు విమర్శించవచ్చు, లేదు కాంగ్రెస్ పార్టీయే ఎప్పటి నుంచో వాళ్ళ వంశపారంపర్యం అని వాళ్ళు విమర్శించవచ్చు, లేదు జగన్, చంద్రబాబు, లేదా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి, ఎవరి మీద వాళ్ళకు విమర్శలు ఉండొచ్చు. కానీ ఇంకా అవతల వాళ్లకు చోటే ఉండకూడదు, వాళ్ళ పేరే ఎత్తకూడదు. రెండోది, వాళ్ళ పేరు ఎత్తిన వాళ్ళందరూ కూడా ఏదో వేరే